శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. వార్ధకే మునివృత్తీనాం 50 ఏళ్ళు దాటాక జరిపే ప్రతి పుట్టినరోజు కూడా మైనస్ కౌంట్ డౌన్లో జరుపుకోవాలి. ఇంకా 40, ఇంకా 30, ఇంకా 20, ఇంకా 10, రేపే అనుకోవాలి. ఇంకా అప్పుడు చాలా తొందరగా రేపే మృత్యువు అని తెలిసిన వాడు కూడా తప్పు చేయడండి. ఖచ్చితంగా తపస్సులు కూర్చుంటాడు, ఖచ్చితంగా కూర్చుంటాడు. ఖట్వాంగుడునో రాజు ఉదాహరణ భాగవతంలో వస్తుంది. ఆయన చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. భాగవతంలో నవమ స్కంధంలో వస్తుంది. దశరథ మహారాజులాగే దిలీప్ మహారాజులాగే ఖట్వాంగుడు చాలా పరాక్రమవంతుడు. భారతంలో అర్జునుణ్ణి, రామాయణంలో దిలీపుణ్ణి వీళ్ళని పిలిచినట్టుగా స్వర్గంలో దేవతలు రాక్షసులను జయించలేక ఖట్వాంగ మహారాజు సాయం కోరారు. నువ్వు వచ్చి మాకు సాయం చేయవయ్యా. ఈయన దేవలోకానికి వెళ్ళాడు. రాక్షసులను జయించడంలో దేవేంద్రుడికి సాయపడ్డాడు. దేవేంద్రుడు చాలా సంతోషించాడు. నువ్వు ఏమైనా వరం కోరుకో అన్నాడు. చాలామంది చాలా విచిత్రమైన వరాలు కోరుతాడు. అన్నిటికంటే విచిత్రమైన వరం కోరాడు ఆయన. ఆయనకు ఆ సమయంలో జ్ఞానం విశ్వరూప సందర్శనం అప్పుడు ధృతరాష్ట్రుడికి కలిగిన జ్ఞానం కలిగింది ఆయనకి. వెంటనే ఆయన అన్నాడు, మీకు దివ్య దృష్టి ఉంటుంది కదా, నేను ఎప్పుడు పోతానో చెప్పండి అన్నాడు. ఆయన అడిగిన వరం అది. మీకు దివ్య దృష్టి ఉంటుంది కదా, నా ఆయుర్దాయం చెప్పండి అన్నాడు. దేవేంద్రుడు కాదు ఇతర దేవతలు ఎవరు ఆ విషయంలో దృష్టి సారించలేదు. దృష్టి సారిస్తే దొరుకుతుంది. వాళ్ళకి తెలుస్తున్నాడు. ఎలా తెలుస్తుంది? దృష్టి సారిస్తేనే దొరుకుతుంది. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి నువ్వు ఖట్వాంగా ఆయుర్దాయం.com అని కొట్టాడు. దేవేంద్రుడు దొరికింది. .com కొట్టకపోతే దొరకదు కదా. గూగుల్ సెర్చ్లో ప్రతిదీ దొరుకుతుంది. నువ్వు కొడితేనే కదా దొరికేది. ఏం కొట్టకుండా ఎలా దొరుకుతుంది? కూర్చుంటే దొరుకుతుందా? దాంట్లోకి వెళ్ళాలిగా. వెళ్ళినా సర్వర్ డౌన్ అంటే మనం చేసేది లేదు. అదేదో ఇందులోకి వెళ్ళాలి కదా. మొత్తం మీద కాసేపటి దొరుకుతుంది, క్షణంలోనే దొరకచ్చు. కానీ ఆ ప్రయత్నం ఏదో చేయాలి కదా. అలాగే పాపం దేవేంద్రుడు అదేమిటో ఎలాంటిది అడిగో ఎప్పుడు నేను ఆలోచించలో ఒకసారి .com కొట్టాడు. ఖట్వాంగా ఆయుర్దాయం.com అన్నాడు. వెంటనే విచిత్రమైన శబ్దం వచ్చారు. 48 minutes ఓన్లీ అని వచ్చింది. 48 minutes 2 గడియలు. పూర్వకాలం లెక్క అంతా గడియల్లో ఉండేది. 2 గడియలు అంటే 48 minutes. ఆ మాట చెప్పారు. మరి ఇంకా చెప్పమే. వెంటనే కిందికి వెళ్ళి ఏర్పాటు చేయమన్నాడు. 3 నిమిషాల్లో కిందికి వెళ్ళిపోయే విమానంలో పంపించారు ఆయన. 3 నిమిషాల్లో కిందికి వెళ్ళిపోయే విమానంలో వచ్చారు. ఖట్వాంగుడికి ఏర్పాటు చేసిన విమానం ఎటువంటిదంటే 48 నిమిషాల ఆయుర్దాయం నాకు మీరు ఇచ్చే వరం ఒకటే, వెంటనే కిందికి పంపండి అన్నాడు. 5 నిమిషాల్లో పంపించారు వాళ్ళు. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు. కొడుకును పిలిచాడు. వాడు చిన్న వయసు, నాకు అనవసరం ఇవన్నీ అన్నాడు. రాజ్యాభిషేకం చేశాడు. 5 నిమిషాల్లో పట్టాభిషేకం ముగించాడు. 48 నిమిషాలే కదండి ఉన్నది. నిమిషాల మీద ప్రక్రియలు నడిపించాడు. ఇంకా ఆయన చేతిలో అరగంట ఉంది. అరగంట ఉద్యానవనంలో కూర్చున్నాడు. ఓం నమో వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ ఆయన అరగంట మాట్లాడకుండా మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని సమస్తం భగవంతుడి మీద పెట్టాడు. అమరగని ఇంద్రియాళి విషయంబులచి విషయంబులన్నిటిన్ క్రమమున గాడ్పునందడచి గాడ్పును గుర్చి మనం బునం సంయమున తన్మనం వనర ఆత్ముని ఎందొడగూర్చి ఆత్మయోగమున చెలింపకున్న శివుగాంచే మనోజుడు దవ్వులన్ అని నన్నిచోడు కుమార సంభవంలో శివుడు తపస్సును వర్ణించినట్టుగా అంత తపస్సు చేశాడు. అరగంట కేవలం. ఆ అరగంటలో ఆయన మోక్షాన్ని పొందాడు. అరగంట చాలు, ఎక్కువ. అది మేలుకొనడం అంటే అది మేలుకో. అదే మోక్షం పరీక్షిత్తు పొందడానికి 7 రోజులు పట్టింది. ఖట్వాంగుడికి అరగంట సరిపోయింది. 1 నిమిషం కూడా చాలు అంటారు పరమహంస ఒక బోధలో. 1 నిమిషం చాలయ్యా అంటారు. అరగంట కూడా అక్కర్లేదు, 1 నిమిషం చాలంటారు. మనకి ఒక 1 నిమిషంలో అది పొందాలని అనిపిస్తుంది. మరుక్షణం 1 నిమిషంలో మనం మారిపోతాం. అందువల్ల పొందలేము. మనం 1 నిమిషంలో పొందామనిపిస్తుంది, కానీ వెంటనే మారిపోతాం. ఆ 1 నిమిషాన్ని అలా ఖాయం చేసుకోగలిగితే అయిపోయినట్టే ఇంకా. అంటే ఇప్పుడు ఎవరు మనందరికంటే తెలివైన వాడు? ఖట్వాంగుడు. ఇతర యయాతి మహారాజు కానీ ఇంద్రద్యుమ్న మహారాజు కానీ చాలామంది స్వర్గానికి వెళ్ళి విచిత్రమైన కోరికలు కోరిన వాళ్ళు, పరికిమాలిన కోరికలు కోరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన అలా కోరలు. నా ఆయుర్దాయం చెప్పండి చాలా, మిగిలింది నేను చూసుకుంటాను. చెప్పగానే దిగిపోయాడు కిందకి. ఉన్న సమయమే కొడుకు పట్టాభిషేకం చేశాడు. నిమిషాల్లో వెళ్ళిపోయాడు అంతే. ఉద్యానవనం తోటలోకి వెళ్ళిపోయాడు. నువ్వు దగ్గర కూర్చున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు అంతే. ఏదో ఒకటి చాలన్నాడు అంతే. నాకు ఇంక సమయం లేదు. జీవి సాధించవలసింది దాన్ని సాధించాలి. మరుజన్మ ఖట్వాంగ మహారాజుగా వస్తుందో ఖడ్గమృగంగా వస్తుందో ఎవరికి తెలుసు. ఖడ్గమృగంగా వస్తే నేను తపస్సు చేయగలనా? ఇది మేల్కొనాల్సిన విధానం. అందుకే వార్ధకే ముని వృత్తీనాం 50 ఏళ్ళు దాటగానే మనం ఏమనుకోవాలి? రేపే 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 అనుకుంటే ఆ ప్రయత్నంలో ఉండగలుగుతాం.